వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ముస్తఫా ఉన్నారు. అయితే ముస్తఫా ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ కాకుండా తన కూతురు నూరి ఫాతిమాకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రెజర్ పెడుతూ వస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఇటీవలే రిలీజ్ చేసిన 4వ లిస్టులో ముస్తఫాకు కాకుండా ఆయన కూతురు నూరి ఫాతిమాకే టికెట్ కేటాయిస్తున్నట్టు నిర్ణయం కూడా తీసుకున్నారు. అటు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడింది. మనం చూసినట్లయితే అటు కాంగ్రెస్లో కొంత పొలిటికల్ హిస్టరీ ఉన్న ముస్తఫా 2014 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీలో 2014 ఎన్నికల్లో వైజాగ్ ఈస్ట్ టికెట్ని అయితే దక్కించుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. మనం వైజాగ్ ఈస్ట్ కాదు, గుంటూరు ఈస్ట్ పరిధిలో ఈ రోజున మైనారిటీ జనాభా అయితే చాలా ఎక్కువగా ఉంది, ముస్లిం మైనారిటీ. సో ఆ యాంగిల్లోనే ముస్తఫా తనకంటూ వైసీపీ నుంచి ఒక సోలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ అక్కడి నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా 2019లో కూడా సేమ్ ఆయనకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి రెండోసారి వరుసగా వైసీపీ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు పార్టీ వేవ్లో భాగంగా. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ముస్తఫా ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా తాను సీనియారిటీ హోదాలో మంత్రి క్యాబినెట్ ర్యాంకును కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముస్తఫాకి అయితే 2 సార్లు కూడా అవకాశం కల్పించలేదని అనుకోవాలి. ఈ విషయంలో ముస్తఫా వర్గం చాలా సీరియస్గా అసంతృప్తితో ఉంది. అయితే ఇక ఇదే సమయంలో ఈసారి తనకు కాకుండా తన కూతురికి టికెట్ ఇవ్వాలంటూ కూడా నూరి ఫాతిమాను జనంలో తిప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఆమె కూడా వైసీపీ తరపున ఏదైతే గుంటూరు ఈస్ట్లో తిరుగుతూనే వస్తున్నారు. సో ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక సరికొత్త ట్విస్ట్ అయితే అక్కడికి తెర మీదకి వస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో ముస్తఫాకి వ్యతిరేకంగా అక్కడ కొన్ని సర్వేలు అయితే వచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చూసినట్లయితే ముస్తఫా మీద ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు. సో అదేవిధంగా ముస్తఫా ఫ్యామిలీకి సంబంధించి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని గాంజా మొదలుకొని అనేక ఇష్యూలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిన తీరు కానీ కొన్ని కేసుల్లో. సో ఇదంతా కూడా వైసీపీలో ఒక గందరగోళానికి అయితే కారణమవుతోంది. ఇంతటితో ఈ ఇష్యూ ఆగలేదనే చెప్పాలి. ఎవరైతే మొన్నటి వరకు కూడా ఆయన అనుచరులని చెప్పబడుతున్న ముస్తఫా అనుచరులని చెప్పబడుతున్న వాళ్ళ బంధువుల్లో కొంతమంది నేతలు ఇటీవలే పార్టీ అధిష్టానాన్ని కూడా కలుసున్నారు. స్వయంగా ఆ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. బయట ప్రత్యర్థులో లేకపోతే పార్టీ క్యాడర్లో ఎవరైనా అసంతృప్తిగా ఉన్న వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే అవకాశం ఉండదు. కానీ ఈరోజు స్వయంగా ముస్తఫా ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది వచ్చి ఆ ఫ్యామిలీ చేస్తున్న అరాచకాలను జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది. సో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇలాంటి చర్చ బయటికి రావడం కానీ, ఇలాంటి ఫిర్యాదులు ముస్తఫా ఫ్యామిలీకి సంబంధించి తమ దగ్గర రావడం కానీ, అదే సమయంలో ఈరోజు చూసినట్లయితే ఇక తాను అనౌన్స్ చేసిన తర్వాత టికెట్ను ఈ విషయంలో మాత్రం తాను చేయించుకున్న సర్వేల్లో అక్కడ జనసేన టీడీపీ కంబైన్డ్గా పోటీ చేస్తే ఈజీగా ఆ టికెట్ వాళ్ళ జోన్లోకి వెళ్తుందనే చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. సో ఈ అంచనాలతోనే జగన్మోహన్ రెడ్డి నూరి ఫాతిమా విషయంలో, అటు ముస్తఫా విషయంలో పునరాలోచన చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తన కూతురు మీద పూర్తి స్థాయిలో ఆయన హోప్స్ పెట్టుకుని ఉన్నారు ముస్తఫా. తన కూతుర్ని ఎలాగైనా గెలిపించుకోవాలంటూ ఇల్లు గడప తిరుగుతూ అక్కడ రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్వేల పేరుతోనో, ఆయన మీద వస్తున్న వ్యతిరేకత పేరుతోనో ముస్తఫా కూతుర్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు మరి ముస్తఫా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నది ఒక హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరి తన కూతురు ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసి ఈరోజు ఆమెను వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే అవకాశం ఉందనే కొన్ని లీకులు వస్తూ ఉన్నాయి. మరో అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడ సీరియస్గా వెతుకులాట ప్రారంభించారనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది. అయితే ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు అంత స్థానికంగా బలంగా ఉండకపోవడం కూడా వైసీపీకి ఒక యాడ్ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ కారణంతో ముస్తఫా లాంటి ఒక వ్యతిరేకత ఉన్న అభ్యర్థిని అక్కడ పెట్టినట్లయితే అది తమ ఓటమికి కారణం అవుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. మరి ఈ విషయంలో అల్టిమేట్గా అటు ముస్తఫా కూతురు టికెట్ ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆలోచన చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.